హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. బీరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా శనగపప్పు కాంబినేషన్లో వండితే ఇష్టంగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనం బీరకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిపెట్టిన బీరకాయ ముక్కలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించాలి. 5 నిమిషాల తరువాత నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం యాడ్ చేసి కూర దగ్గర పడేలా ఉడికించుకోవాలి. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి, బీరకాయలు కట్ చేసేటప్పుడు చేదు ఉందో లేదో చూసుకొని కట్ చేసుకోండి. కూర బాగా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేస్తే చాలు, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కూర రెడీ అయినట్లే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.